హైదరాబాద్ నగర ప్రజలపైన కక్షగట్టి అక్కసుతో కోపంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్ పైన పగబట్టింది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. తూతు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మరి వారి యొక్క బడ్జెట్ స్టేట్మెంట్లోనే మేము హెచ్సిటీ కింద దాదాపు 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాస్లు, 10 రోడ్డు విస్తరణ పనులు 7,032 కోట్ల రూపాయలతో అంచనా వ్యయంతో ప్రారంభించామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వారు దాదాపు దీన్ని శంకుస్థాపన చేసి 6 నెలలు కావస్తూ ఉంది. ఒక్క పని ప్రారంభం తట్టడి మట్టి తీయలేదు. వారి బడ్జెట్ ప్రసంగంలో ప్రారంభించామని చెప్తున్నారు. ఇంకా అంటే వారి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నది, హైదరాబాద్ నగరం పైన ఏ రకమైనటువంటి వారికి ప్రత్యేకమైన దృష్టి ఉందో అర్థమవుతా ఉన్నది. అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ నగరం దాదాపు 1 కోటి జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి నగరం, తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వనరులను సమకూర్చే నగరం. ఈ నగరం నుంచి ఒక సభ్యుడికి, శాసన మండలి సభ్యుడికో శాసన సభ్యుడికో మంత్రిని ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఈ నగరం పట్ల ఎంత శ్రద్ధ ఉన్నదో, ఎంత వారికి ఏ రకమైనటువంటి ఆలోచన నగరం పైన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక స్టేట్మెంట్ జలమండలి గురించి రాసిన స్టేట్మెంట్ ఒకటి, ఎంత ₹1 నిధులు ఇచ్చింది లేదు జలమండలికి. కానీ వారు ఒక పారాగ్రాఫ్ 115 పారాగ్రాఫ్లా ఎంత శుద్ధతప్పు మాట్లాడిందంటే గత కొన్ని దశాబ్దాల కాలంగా ఎప్పుడూ పట్టించుకొని మ్యాన్ హోల్స్ పూడిక తీత పనులు ఒక స్పెషల్ డ్రైవ్గా జలమండలి చేపట్టింది. అంటే పూడిక తీత మంచి పనే, మీరు చేసిరు బాగానే ఉంది, కానీ గతంలో ఎప్పుడు కూడా మ్యాన్ హోల్స్ పూడిక తీయలే అని చెప్పేసి ఇంత శుద్ధ తప్పు. అది కూడా ఉప ముఖ్యమంత్రి హోదా నుండి నిజంగానే మ్యాన్ హోల్స్ క్లియర్ చేయకపోతే, పూడిక తీయకపోతే హైదరాబాద్ నగరం ఉంటుందా? గత కొన్ని దశాబ్దాలుగా తీయకుంటే నగరం సస్టైన్ కాగలుగుతుందా? డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేయకపోతే, మ్యాన్ హోల్స్ క్లియర్ చేయకపోతే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని కూడా వారి యొక్క బడ్జెట్ ప్రసంగంలో పెట్టి మేము మోరీలు సాఫ్ చేస్తున్నాము, మ్యాన్ హోల్స్ సాఫ్ చేస్తున్నాము అని చెప్పుకునే స్థాయికి దిగజారింది ప్రభుత్వం. అంటే వారి యొక్క పనితీరు ఏందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బహుశా రాబోయే రోజుల్లో మేము రోజు రోడ్లు ఉడుస్తున్నాం, గతంలో ఎప్పుడు రోడ్లు ఉడవలేదు ప్రభుత్వాలు, మేమే రోడ్లు ఉడుస్తామని చెప్తారేమో. హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చాలా ముఖ్యమైన సంస్థ. మనకి ఈ రోడ్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మన హైదరాబాద్ నగరంలో మౌలికమైన సదుపాయాలతో పాటు లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ అనేది చాలా ముఖ్యమైనది. ట్రాఫిక్ నియంత్రించాలంటే అండర్ పాస్లు, ఫ్లైఓవర్లతో పాటు రోడ్ విస్తరణతో పాటు కొత్త రోడ్లు